జిల్లావాణి న్యూస్ కి స్వాగతం. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. 4 సంవత్సరాల తర్వాత తీర్పు ప్రకారం టీడీపీ వశమైన కొండపల్లి మున్సిపాలిటీ చైర్మన్ పీఠం. కోర్టు ఆదేశాల మేరకు సీల్డ్ కవర్లో ఉన్న ప్రకారం ఎన్నికల ఫలితాలు ప్రకటించిన విజయవాడ ఆర్డీఓ. చంద్రబాబు బెదిరింపు రాజకీయాలకు భయపడేదే లేదన్న వైఎస్ఆర్సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి అంబటి. చనిపోయిన ఓ వ్యక్తి కుటుంబాన్ని పరామర్శించడానికి జగన్ వెళ్తే అది తప్ప అని ప్రశ్నించిన రాంబాబు. టెక్కలి మండల కేంద్రంలో 13 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించిన పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి కింజరాపు. నియోజకవర్గాన్ని రాష్ట్రానికి తలమానికంగా తయారు చేస్తామని తెలియజేసిన అచ్చెన్నాయుడు. గండపల్లి NH-AA 16 జాతీయ రహదారిపై నిఘాలో భాగంగా వాహనాలు విస్తృత తనిఖీలు చేపట్టిన పోలీసులు షిఫ్ట్ కారును పరిశీలించగా 4 గంజాయి తరలిస్తుండగా పట్టుబడ్డారని వెల్లడించిన పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు. ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి మున్సిపాలిటీని తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది. మేరకు అధికారులు ఫలితాన్ని నిర్ధారించారు. కొండపల్లి మున్సిపల్ కార్యాలయంలో కౌన్సిల్ సభ్యుల సమావేశం సోమవారం నిర్వహించారు. ఇరు పక్షాల కౌన్సిల్ సభ్యుల సమక్షంలో సీల్డ్ కవర్ ను తెరిచారు. కోర్టు ఆదేశాల మేరకు సీల్డ్ కవర్ లో ఉన్న ప్రకారం ఎన్నికల ఫలితాలు ప్రకటించారు. కొండపల్లి మున్సిపల్ చైర్మన్ గా చెన్నుబోయిన చిట్టిబాబు, మొదటి వైస్ చైర్పర్సన్ గా కరిమికొండ శ్రీలక్ష్మి, రెండవ చైర్పర్సన్ గా చుట్టుకుదురు శ్రీనివాసరావును సీల్డ్ కవర్ లో పేర్కొన్న ఆదేశాల ప్రకారం ఎన్నికల ఫలితాన్ని నిర్ధారించినట్లు విజయవాడ ఆర్డీఓ ప్రిజైడింగ్ అధికారి కావూరి చైతన్య వెల్లడించారు. అనంతరం కొండపల్లి మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ 1, వైస్ చైర్మన్ 2 ప్రమాణ స్వీకారోత్సవం నిర్వహించారు. అనంతరం మీడియాతో ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ మాట్లాడుతూ ఇది ప్రజా విజయమని విజయం పట్ల హర్షం వ్యక్తం చేశారు. మేరకు ఆ రోజున 2021 సంవత్సరంలో ఏమైతే ఫలితం ఎన్నిక నిర్వహించి ఫలితం ప్రకటించకుండా సీల్డ్ కవర్లో కోర్టుకు సమర్పించారో, తదనంతరం కోర్టు కేసును విత్డ్రా చేసుకున్న తర్వాత కోర్టు ఆదేశానుసారం ఈరోజు ఆ రోజు జరిగిన ఎన్నికని ఫలితం ప్రకటించమని కోర్టు చెప్పిన మేరకు ఈరోజు ఆర్డీఓ గారు ఫలితం ప్రకటించారు. దాంట్లో ఆ రోజున తెలుగుదేశం పార్టీకి 16 ఓట్లు, వైసీపీకి 15 ఓట్లు రావడం జరిగింది. అదే ఈరోజు ప్రకటించారు. సరే, వైసీపీ వాళ్ళు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏమని, ఎంపీ గారు ఓటు తీసేసి ఇక్కడ లెక్క వేయాలి అని. దానికి వాళ్ళు కోర్టుకు వెళ్ళి ఉండాలి. ఇప్పుడు కోర్టులో కేసులు విత్డ్రా అయ్యి ఎలక్షన్ కమిషన్ వారు ఎన్నిక నిర్వహించమని చెప్పి ప్రకటించి 4 రోజులు దాటింది. మరి ఈ మధ్యకాలంలో కోర్టుకు ఎందుకు వెళ్ళాలా? ఈ రోజు ఫలితం ప్రకటించదు, ఫలితం ప్రకటించకపోతే మేము కోర్టుకు వెళ్తామని చెప్తా ఉన్నారు. ఈ నెల బట్టి వెళ్ళుండొచ్చు కదా. నేనేం చెప్పానంటే, కోర్టు ఆదేశానుసారం ఆ రోజున్న సీల్డ్ కవర్ ఓపెన్ చేశారు. కాదు, ఈరోజు ఎన్నిక నిర్వహిద్దామంటే మేము సిద్ధంగా ఉన్నాం, ఎన్నిక నిర్వహిద్దాం. కానీ అటు ఇటు కాకుండా వాళ్ళకి లాటరీ కావాలంటే, ఎందుకంటే ఏదన్నా ఛాన్స్ వస్తే కనుక మాకు 50-50 ఛాన్స్ ఉంటుందని వాళ్ళ దూరాలోచన. ఇవన్నీ సాగవు. ఏమైనా ఒకటి మటు గుర్తుంచుకోండి, తెలుగుదేశం పార్టీకి కొండపల్లి మున్సిపాలిటీలో సంపూర్ణమైనటువంటి మద్దతు ఉంది. దాదాపుగా 30కి గాను 20 పైచులకు 2 వంతుల పైన మెజార్టీ మాకుంది. ఎందుకంటే నాతో పాటు ఒక 5-6 కౌన్సిలర్లు ఇటు తెలుగుదేశం పార్టీలోకి రావటం, వైసీపీ వైపు కొంతమంది కౌన్సిలర్లు మరణించడం ఇత్యాది కారణాలు ఉన్నాయి. ఇక్కడ అసలు ఏ రకమైనటువంటి కన్ఫ్యూజన్ లేదు. ముందు మొన్న వారం 10 రోజుల క్రితం ఒకసారి ఎన్నిక జరుపుతామని వాళ్ళకున్న సాంకేతిక కారణాలతో ఆ ఎన్నిక నిర్వహించడం మళ్ళీ కొద్దిగా ఆలస్యం, మళ్ళీ నోటీస్ ఇచ్చి ఈరోజు నిర్వహించారు. ఆ రోజున ఇక్కడ పెద్ద మనిషి చెప్పాడు, ఏమని, నైతిక విజయం మాదే, వాళ్ళు పారిపోయారని. ఎన్నిక ప్రభుత్వం వాయిదా వేస్తే మేము పారిపోవటం ఏంటి? ఈరోజు వాళ్ళు పారిపోయారు, మాకు పారిపోవాల్సిన అవసరం ఏంటి సంపూర్ణ మెజార్టీ ఉన్నప్పుడు? కాబట్టి రాజ్యాంగ విరుద్ధమైన మాటలు, ఏ లాజిక్కి అర్థం కాని మాటలు, మనకి నోరుంది కదా అని చెప్పి ఏది పడితే అది మాట్లాడటం. కాబట్టి అన్నీ ఉన్నమ్మా అణిగిమణి కూర్చుంటే ఏమీ లేనమ్మా ఎగిరెగిరి పడిందంట. కాబట్టి 20 పైగా కౌన్సిలర్ల మద్దతున్న మేము పారిపోవాల్సిన అవసరం ఉంది. మేము ఎందుకు పారిపోతాం? మేము అన్నిటికీ సిద్ధంగా ఉన్నాం. కోర్టు ప్రకటించిన ఫలితానికి సిద్ధమే. రేపు మళ్ళీ కోర్టు వారు దీంట్లో కలగజేసుకొని మళ్ళీ ఇంకొకసారి ఎన్నిక నిర్వహించమన్నా దానికి మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి కొండపల్లి మున్సిపాలిటీ చైర్మన్గా చెన్నుబోయిన చిట్టిబాబు గారు, వైస్ చైర్మన్గా మొదటగా కరిమికొండ శ్రీలక్ష్మి గారు, 2 వైస్ చైర్మన్గా చుట్టకుదురు శ్రీనివాసరావు గారు ఎన్నిక కావడం జరిగింది. ఈరోజు వాళ్ళకి ధృవీకరణ పత్రాలు ఇచ్చారు. అట్లాగే ఇప్పుడు మరికొద్ది నిమిషాల్లో ప్రమాణ స్వీకారాలు కూడా చేస్తా ఉన్నారు. ఈ రోజు నుంచి పాలక పగ్గాలు తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్ చేతిలోకి వచ్చింది కనుక రమ్మని చెప్పండి. మేము ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు
తొలి శాసనపక్ష సమావేశంలో ఒకటే మాట చెప్పారు, మీరు ఎవరి మీద కన్నా తగులుకెళ్ళినా, ఏ మహిళ పట్ల అసభ్యంగా మాట్లాడినా, దురుసు ప్రవర్తన చేసినా నేను సహించను, మీరు హుందాగా ఉండండి, మహిళలను కించపరచొద్దు, గౌరవప్రదంగా ఉండండి అని చెప్పారు. మేము చాలా గౌరవప్రదంగా ఉంటున్నాం. మేము గనక తలుచుకొని ఉంటే రాష్ట్రంలో 164 సీట్లతో అధికారంలోకి వచ్చిన తొలి రోజే జోగి రమేష్ ఇల్లు నామరూపాలు లేకుండా పోయేది. ఒకవేళ కనుక జోగి రమేష్ గతంలో చేసిన తప్పుని నేను మళ్ళీ పునరావృతం చేస్తాననే మాట నాలుగు దాటి కనుక బయటకు వస్తే మేము చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాట కూడా విన్నాం. దయచేసి వెనకటి నుంచి మన సూక్తులు చెప్తా ఉన్నాయి, ఈపెప్పుడు నోటిని బతిలాడుకుంటుంది, నువ్వు జాగ్రత్తగా ఉండి చావే, లేకపోతే పగిలేదు నా ఈ పని. జోగి రమేష్ గారు మీకు గౌరవంగా చెప్తా ఉన్నాం, నువ్వు ఎవరిని పడితే వాళ్ళని, ఎంతటి అసంబంధమైన వ్యక్తి అంటే ఇతను మొన్నే చెప్పాడు, ఇప్పుడు నిర్మిస్తున్నటువంటి అమరావతి అంట కాదంట, చంద్రబాబు నాయుడు గారు నిర్మించే అమరావతి సరైనది కాదంట, మళ్ళీ అధికారంలోకి వస్తాడంట, జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి సరైన అమరావతిని నిర్మిస్తాడంట, మొన్నే చెప్తా ఉన్నాడు. కాబట్టి 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానుల నాటకం ఏమాడారు, ఎందుకు ప్రజలు చెప్పు తీసి కొట్టి పక్కకు పంపించారు? కరెక్ట్గా వీళ్ళ బుద్ధులు ఎటువంటి అంటానికి ఉదాహరణ ఏంటంటే, మొన్న ఇతను చెప్పాడు, చెప్పిన 2వ రోజో 3వ రోజో 3 రాజధానులకు సంబంధించి అమరావతి రాజధాని మీద, రాజధాని ప్రాంతం మీద వాళ్ళ ఛానల్లో చర్చ పెట్టి అమరావతి గురించి ఏం ప్రేలాపనలు మాట్లాడారో మీరు చూశారు. కాబట్టి వీళ్ళంట అధికారంలో మళ్ళీ వస్తారంట, ఇంతకంటే బాగా రాజధాని నిర్మిస్తారంట. చెప్పడానికి సిగ్గు, శరం, మానం, అభిమానం అనేది ఒకటి, అది ఉండాలి. దయచేసి సంస్కారవంతంగా మన ప్రజాప్రతినిధులు ప్రజల కోసం, ప్రజలకి, ప్రభుత్వానికి అనుసంధానంగా మనం కాబట్టాం. మన పరిమితులు తెలుసుకొని మన బాధ్యతలు ఎవరికైతే తప్పితే ప్రజలను రెచ్చగొట్టడం, పిచ్చి పనులు చేస్తే చంద్రబాబు బెదిరింపులకు, రాజకీయాలకు ఇక భయపడేదే లేదని వైఎస్ఆర్సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పష్టం చేశారు. ఈ క్రమంలో వైఎస్ జగన్ పర్యటన విషయంలో కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై హాట్ కామెంట్స్ చేశారు. ఆయన సోమవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో అంబటి మాట్లాడారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన అడ్డుకోవాలని కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. ఈ నెల 18వ తేదీన రెంటపాల పర్యటనకు ఆటంకాలు కలిగిస్తుంది, జనాల్ని పంపి హింసకు ప్రేరేపించాలని చంద్రబాబు కుట్ర పడుతున్నారు. ఈ క్రమంలోనే అనుమతి పేరిట విచిత్రమైన ఆంక్షలు పెడుతున్నారు. రెంటపాలలో వైఎస్ఆర్సీపీ నేత నాగమల్లేశ్వరరావు పోలీసుల వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నారని అతని కుటుంబ సభ్యుల పరామర్శకు జగన్ వెళ్తుంటే ప్రభుత్వం పిచ్చి చేష్టలకు దిగుతోంది. చనిపోయిన ఒక వ్యక్తి కుటుంబాన్ని పరామర్శించడానికి జగన్ వెళ్తున్నారు. తమ కార్యకర్త చనిపోతే పార్టీ అధినేత పరామర్శించడం తప్ప అంబటి ప్రశ్నించారు. ఒక మనిషి చనిపోతే ఆ కుటుంబ సభ్యుల్ని పలకరించడానికి వెళ్ళినా కూడా ఆంక్షలు పెట్టి ఇబ్బంది పెట్టాలనేటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేయటం చాలా దురదృష్టకరమని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లోంచి బయటకు వస్తే ఊరుకోమనేటువంటి పద్ధతుల్లో వ్యవహరిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు పోలీసు యంత్రాంగాన్ని ఉపయోగించి. మొన్న పొదిలి వ్యవహారంలో కూడా చూసాం, జగన్మోహన్ రెడ్డి గారు పొదిలి పొగాకు రైతులను పరామర్శించడానికి వెళ్ళారు. వెళ్తే ఏంటంటే మీరు చేసే ఎకిలి చేష్టలు నాకు అర్థం కాలేదు. అమరావతి మహిళ లేదు ఎవరు అన్నారని కేసులు పెట్టారు, అది వేరే విషయం. కొమ్మినేని శ్రీనివాస్ గారిని అరెస్ట్ చేశారు, అది వేరే విషయం. అక్కడ మహిళల్ని రెచ్చగొట్టి ఓ 10 మందిని నల్లబెల్లులు పెట్టి క్షమాపణ చెప్పాలి, ఎదురు వస్తారా? ఏమిటి చేష్టని అడుగుతా ఉన్నా. అదేమంటే వాళ్ళ మా మీద అందరి మీద కేసులు పెట్టారు. కేసులు పెట్టి కోర్టులో ప్రొడ్యూస్ చేసేటువంటి పరిస్థితి చేస్తున్నారు. ఒక రాక్షసత్వంగా మీరు ప్రవర్తిస్తున్నారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కూడా రెంటపాల గ్రామం వెళ్ళి ఆ కుటుంబాన్ని పరామర్శించాలనుకుంటే ఒక బాధిత కుటుంబం, పోలీసుల యొక్క దౌర్జన్యం వలన, పోలీసుల యొక్క హెరాస్మెంట్ వలన ఆత్మహత్య చేసుకున్నటువంటి వ్యక్తి నాగమల్లేశ్వరరావు. ఇవాళ కూడా ఒక ఆయన గుత్తా లక్ష్మణ్ గారు పోలీసు హెరాస్మెంట్ తట్టుకోలేక ఆయన కూడా విషం తాగి వాళ్ళ హాస్పిటల్లో చావు బతుకుల మధ్యలో ఉన్నాడు. ఈ విధంగా పోలీసు యంత్రాంగం నాయకుల మీద, మా నాయకుల మీద పడి ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తన చేస్తుంటే వారికి మనోధైర్యాన్ని కల్పించడం కోసం, వారి కుటుంబాలకు మనోధైర్యాన్ని కల్పించడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే మేము సహించమనే పద్ధతుల్లో, ఇది చాలా దుర్మార్గమైనటువంటి అంశం. ప్రజాస్వామ్యంలో ఇవి తగదు. అనేక సందర్భాల్లో అనేక చోట్లకి వెళ్తాం, వాళ్ళని పరామర్శిస్తాం. సరే, జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నారంటే చాలామంది అనుసరిస్తారు, అది భగవంతుడు ఇచ్చినటువంటి అదృష్టం, రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి క్రేజ్ ఆయనకి.
దాన్ని మీరు ఎలా కంట్రోల్ చేసుకోవాలో ఆలోచించాలి తప్ప ఈ రకమైనటువంటి పిచ్చి చేష్టలు చేయటం చంద్రబాబు నాయుడు గారికి పోలీస్ యంత్రాంగానికి సరైనటువంటి విధానం కాదని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఈ భారతదేశంలో ఎక్కడికైనా వెళ్ళి స్వేచ్ఛ భారత పౌరుడికి ఉంది. దానిలో మాజీ ముఖ్యమంత్రి గారికి ఖచ్చితంగా ఉంటుంది. తమ కార్యకర్త మరణిస్తే ఆ కుటుంబాన్ని ఓదార్చవలసినటువంటి బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది కాబట్టే 18వ తారీఖున వెళ్ళి వారిని పరామర్శించి పలకరించి రావాలని నిర్ణయించుకున్నారు, వెళ్తున్నారు. దానికి మీరు అడ్డంకులు సృష్టించడం సరైనటువంటి విధానం. శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం టెక్కలి మండల కేంద్రంలో 13 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న పట్టు మహాదేవి కోనేరు అభివృద్ధి పనులకు శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రానున్న 4 ఏళ్లలో టెక్కలి నియోజకవర్గం రాష్ట్రానికి తలమానికంగా తయారు చేస్తామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తాగునీరు, సాగునీరు, విద్య, వైద్య, వ్యవసాయ రంగాల అభివృద్ధికి పెద్దపీట వేస్తూ ముందుకు సాగుతుందని తెలిపారు. అనంతరం రావివలస పంచాయతీ పరిధిలో పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలుకు శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేశారు. అంతకన్నా ముందు శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో జరిగిన ఒక కార్యక్రమంలో మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పాల్గొని మీడియాతో మాట్లాడారు. తల్లికి వందనం పేరుతో ఎన్నికల్లో ఇచ్చిన మాట మేరకు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పథకాన్ని వర్తింపజేశామని, ఇందులో వైసీపీ నేతలు తప్పుడు విమర్శలు చేయడం దారుణమని ఆవేదన చెందారు. ఇక నుండి తప్పుడు ఆరోపణ చేసినా, తప్పుడు వార్తలు రాసినా, సామాజిక మీడియాలో తప్పుడు ఆరోపణ చేసినా క్షమించే ప్రసక్తే లేదని ఆయన హెచ్చరించారు. శ్రీకాకుళం నగరంలో అర్ధంతరంగా ఆగిన ప్రభుత్వ నర్సింగ్ కళాశాల పనులు పూర్తి చేశామని హామీ ఇచ్చారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలు అన్ని విడతల వారీగా అమలు చేస్తున్నామని తెలిపారు. నేనే నర్సింగ్ కాలేజీ ఫౌండేషన్ టెండర్ పిలిచాం. వర్క్ దాదాపుగా 60-70% కంప్లీట్ చేస్తుంది. అందరూ సజీవ స్వాగతం చేస్తారు. ప్రభుత్వం పోయింది, మొత్తం అస్తవ్యస్తం చేసింది. ఇప్పుడు అవన్నీ సరి చేసుకునేసరికి తలపేనం డ్రాప్ వస్తుంది. కాంట్రాక్టర్ బిల్లు ఇవ్వకపోవడం, కాంట్రాక్టర్ క్యాన్సిల్ చేసేయడం. అక్కడ అనుకోకుండా మనం కొండ ప్లేస్ని సెలెక్ట్ చేసాం. ఆ కొండలో రాళ్ళని తీయాలంటే ఎస్టిమేషన్ కూడా తెలియదు. నేను ఈ మధ్యకాలంలో దాని మీద కూడా రివ్యూ చేశాను. వీలైనంత తొందరగా ఆ సమస్య పరిష్కరించి కాంట్రాక్ట్కి రావాల్సినటువంటి ఏదైతే బిల్స్ అన్నీ క్లియర్ చేసి ఎమ్మెల్యే గారు ఇంకో పని లేదు. తెల్లవారితే నర్సింగ్ కాలేజ్ ప్రతిరోజు నాకు చెప్తున్నా వీలైనంత తొందరగా ఆ సమస్యలన్నీ పరిష్కరించి మళ్ళీ అది తప్పనిసరిగా ప్రారంభిస్తారు. ఏమనాలో అర్థం కాని పరిస్థితి. పడుకున్న వాడికి లేపడం కష్టం. పడుకున్నవాడు అంటే పడుకున్నట్టుగా యాక్ట్ చేసేవాడికి లేపడం కష్టం. పడుకున్నాడు తొందరగా లేపడం. బుద్ధి, జ్ఞానం, తెలివితేటలు ఉన్న వాళ్ళకి చెప్పండి. అవన్నీ పట్టించుకోకుండా విమర్శలే వారి యొక్క ధ్యేయంగా పట్టుకొని పనిచేస్తున్నారు. మనం చెప్పవలసిన అవసరం లేదు. నేను ఎంత ఆశ్చర్యపోతున్నానంటే మొన్నే సంవత్సరం పూర్తి చేసుకున్నాను. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది, సంవత్సరం అయింది. ఎన్నికల్లో ఇచ్చినటువంటి ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని గుడ్డిగా మాట్లాడుతుంటే దానికి ఏం ఆన్సర్ చెప్పాలి? 3,000 పెన్షన్ 4,000 చేస్తాం, ఎన్నికల హామీ నెరవేర్చామా లేదు. అన్నా క్యాంటీన్లు ఎత్తిస్తే మళ్ళీ పెట్టాము 200 అన్నా క్యాంటీన్లు ఎన్నికల్లో హామీ ఇచ్చి నెరవేర్చామా లేదు. మహిళలకి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తామన్నా ఇచ్చామా లేదు. ఈ నెల నుంచి ఇంకా ఇంప్రూవ్డ్గా వాళ్ళకి గ్యాస్ సిలిండర్ తీసుకున్న తర్వాత అకౌంట్లో డబ్బులు వేయడం కాదు, ముందే వాళ్ళకి డబ్బులు వేసేస్తాం. ఈరోజు తల్లికి వంద ఇదేది నువ్వే కదా అంటున్నా, నేనే పెట్టాను, నేనే సృష్టికర్తను అని నువ్వే చెప్తున్నావు కదా. నువ్వే సృష్టికర్త అయ్యేటప్పుడు మేము కూడా 15,000 రూపాయలు అనౌన్స్ చేశాం. కానీ నువ్వు ఇచ్చిన గండపల్లి ఎన్హెచ్ 16 జాతీయ రహదారిపై నిఘాలో భాగంగా వాహనాల విస్తృత తనిఖీలు చేయగా 4 గంజాయి తరలిస్తున్న వ్యక్తుల్ని 3,500 రూపాయల నగదు, 4 సెల్ ఫోన్లను, ఒక షిఫ్ట్ కారును గండపల్లి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా పెద్దాపురం డీఎస్పీ శ్రీహరి రాజు జగంపేట పోలీస్ సర్కిల్ కార్యాలయంలో సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీహరిరాజు మాట్లాడారు. కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవి ఐపీఎస్ ఆదేశాల మేరకు కాకినాడ జిల్లాలో అసంఘిక కార్యకలాపాలు అరికట్టే దిశగా వివిధ తనిఖీలు చేపట్టడం జరుగుతుందన్నారు. దానిలో భాగంగానే 4 గంజాయి తరలిస్తున్న వ్యక్తుల్ని అదుపులోకి తీసుకుని వారు ప్రయాణిస్తున్న షిఫ్ట్ కారును పరిశీలించగా
1,10,640 కేజీల గంజాయి దొరికినట్టు తెలిపారు. ఈ ముద్దాయిలు కల్లపల్లి నాగేంద్ర, గుండుకోలి వీరావూరు నెల్లూరు జిల్లా 2, షేక్ సుధార్వల్లి చిట్వేల్ కడప జిల్లా 3, పందిళ్లపల్లి శివకుమార్ కడప జిల్లా 4 సైడ్ కాల్వ పిట్ల ముద్దాయిల్ని అరెస్టు చేసి కోర్టుకు పంపించడం జరిగిందని డీఎస్పీ తెలిపారు. గంజాయిని తిరుపతి చేర్చి అక్కడి నుండి ఇతర ప్రదేశాలకు తరలిస్తారని తెలిపారు. అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించే వ్యక్తుల్ని వదిలిపెట్టేది లేదని, ముఖ్యంగా గంజాయి రవాణాపై ఎవరైనా దొరికితే వారి ఆస్తులు జప్తు చేయడం జరుగుతుందన్నారు. కనుక ఎవరు కూడా గంజాయి రవాణా వంటి అసాంఘిక కార్యకలాపాలకు లోబడవద్దని హెచ్చరించారు. ఈ దర్యాప్తులో పాల్గొన్న గండపల్లి ఎస్ఐ శివనాగబాబు మరియు సిబ్బందిని అభినందించారు. ఈ సమావేశంలో జగంపేట సిఐ వైకే శ్రీనివాస్, గండపల్లి ఎస్ఐ యువి శివ, నాగబాబు, జగంపేట ఎస్ఐ రఘునందన్ రావు మరియు పోలీసు సిబ్బంది ఉన్నారు. మార్నింగ్ మన నేషనల్ హైవే 16 ఏదైతుందో గండేపల్లి దగ్గరలో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం కాకినాడ జిల్లా ఎస్పీ గారు శ్రీ జి బిందుమారు ఐపీఎస్ వారి యొక్క సూచన ప్రకారం వారికి ఇన్ఫర్మేషన్ ప్రకారం రిలయబుల్ ఇన్ఫర్మేషన్ అక్కడ వెహికల్ చెకింగ్ చేయడం, ఆ నిఘా పెట్టడంతో వాహన తనిఖీలో ఈ కార్ని ఒకటి సీజ్ చేయడం జరిగిందండి. ఇది షిఫ్ట్ కారు. ఇందులో 4 ముద్దాయిలు ఈ గంజాయి అక్రమ రవాణా చేస్తున్నట్టు దాదాపు 110 కేజీల గంజాయి అండి. అలాగే ఈ 4 వ్యక్తుల నుంచి కూడా 4 సెల్ ఫోన్ కూడా సీజ్ చేయడం జరిగింది. అలాగే ఈ గంజాయి అక్రమ రవాణా వాడుతున్నారు కాబట్టి ఈ షిఫ్ట్ కార్ని కూడా సీజ్ చేయడం జరిగింది. దీని వాల్యూ ఒక 2,50,000 కింద చేసింది. అలాగే దీని దగ్గర క్యాష్ కూడా ఒక 3,500 రూపాయలు క్యాష్ పెట్టింది. ఈ 4 ముద్దాయిల్లో 3 మేజర్స్ అండి, 3 ముద్దాయిలు. ఒకరైతే చైల్డ్ అంటే మైనర్ అన్నాం కదా, అంచేత ఆ అబ్బాయిని మేము ప్రొడ్యూస్ చేయటం లేదు. +, ఈ 3 కూడా రిమాండ్ పంపిస్తున్నాం. ఆ అబ్బాయిని ఎవరైతే ఉన్నారో హీరో ఆయన జూనియర్ బోర్డు దగ్గర పెడతారు. ఇవేంటంటే సీనియర్ ప్రాంతంలో ఈ గంజాయి మన హైవేలో ట్రాన్స్పోర్ట్ చేసి తిరుపతి తీసుకెళ్తారండి. తిరుపతి తీసుకెళ్ళి తిరుపతి నుంచి తమిళనాడు అక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ చేస్తారు. ఇది టోటల్ ఈ యొక్క. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కూటమి ప్రభుత్వంపై చేసిన అనుచిత వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని కూటమి నేతలు తీవ్రంగా ఖండించారు. సోమవారం జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కూటమి నేతలు కర్రీబాబు, చంద్రం నాగేశ్వరరావు, దూలం గోపి, పూడి పరదేశ్ నాయుడు మాట్లాడారు. గుడివాడ అమర్నాథ్ కూటమి ప్రభుత్వంపై చేసిన అనుచిత వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో వీరు చేసిన మోసాలు చెప్పుకుంటూ ఒక డైరీ సరిపోదన్నారు. అమర్నాథ్ మంత్రిగా ఉన్నప్పుడు అనకాపల్లి నియోజకవర్గంలో అక్రమంగా మైనింగ్ క్వారీలు, క్రషర్ లీజులు ఏ విధంగా చేశారో ప్రజలందరికీ తెలిసిందే అన్నారు. గతంలో మీరు చేసిన అక్రమాల డేటా కూడా ఉందని చెప్పారు. రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్న మీరు ఒక పరిశ్రమ అయినా తీసుకొచ్చారా? మీ అక్రమ సంపాదనపై పెట్టిన బుర్ర అభివృద్ధి మీద పెడితే అనకాపల్లి నియోజకవర్గం బాగుపడేదని, నియోజకవర్గాన్ని మీరు గాలికి వదిలేశారని తెలిపారు. మీరు అనకాపల్లి వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి కూటమి ప్రభుత్వంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే చూస్తూ ఊరుకునే పరిస్థితి లేదు అని, మా అధిష్టానం మమ్మల్ని పోనీలే వదిలేయండి అని అనడం వల్లే మేము సైలెంట్ గా ఉన్నామని, ఇకపై గత ప్రభుత్వంలో మీరు చేసిన అక్రమాలు బయటకు తీసి ప్రజలకు చూపిస్తామని తెలిపారు. మీరు వెన్నుపోటు పుస్తకం రిలీజ్ చేయడం కాదు, గొడ్డలిపోటు పుస్తకం రిలీజ్ చేసుకోండి తెలిపారు. ఎందుకంటే వెన్నుపోటు పొడవడంలో మీకు మించిన వారు లేరని తెలిపారు. ఈ కార్యక్రమంలో పూసపాటి భరత్ బాబు, మొయ్య నూకరాజు, గంగు పాంజ జగదీష్, మంగ ఈశ్వరరావు, విల్లు హరి, ఆలశ్రీను, బంటు రవి, మల్ల రాంబాబు, కోసటి త్రినాథ్, కర్రి సత్యనారాయణ, ఇంటి తాతారావు, సినపతి రవి, మామిడి చిన్నారావు, నాగరాజు, బన్నికన్న రాము, నందవరపు సూరిబాబు మరియు కుటుంబ నాయకులు ఉన్నారు. నిన్న జరిగిన అమర్నాథ్ గారు ఏవేవో మాట్లాడారు. వాళ్ళు గత 5 సంవత్సరాల నుంచి చేసినవి అన్నీ కూడా ఎన్నో భూమి కుంభకోణాలు కానీ, క్వారీల మీద కానీ ఎన్నో చేశారు. అవన్నీ కూడా ఈ సంవత్సరం కాలంలో మేము ఏ ఒక్కరోజు కూడా మాట్లాడలేదు. ఆయన తవ్వుకుంటూ మళ్ళా ఈవేళ నీతి కబుర్లు చెప్తున్నాడు. మొన్న కూటమి నాయకులకు కానీ ఎవరికన్నా సరే ఒక క్వారీ కానీ ఒక క్రషర్ కానీ ఉందని ఈ అమర్నాథ్ గారు నిరూపిస్తే మేము అవి రాసి ఇచ్చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అమర్నాథ్ గారికి బినామీల కింద ఉండి అన్నీ అమర్నాథ్ గారు వాటి జోలికి రాకుండా ఉంటారా అనేసి ఈ సభాముఖంగా ఈ వీడియో ముఖంగా చెప్తున్నాం. మీరు దానికి రెడీ అంటే మేము దేనికన్నా రెడీయే. కావున మీరు ఉన్నవన్నీ కూడా మా దగ్గర ఎవిడెన్స్తో సహా ఉన్నాయి. మీరు ఏ రోజు రెడీ అంటే ఆ రోజు మేము అందరమే సిద్ధంగా ఉన్నాం. దాని మీద చూసుకొని మాట్లాడితే మంచిది. అంతేగాని నోటికి ఏది వస్తే అది మాట్లాడేయడం. ఎవరో సీఎం రమేష్ గారు 100 లారీలు తోలుకుంటుండ్రు, ఈ లారీలు తోలుకుంటున్నారు. సీఎం రమేష్ గారికి మన లారీ ఓనర్లు అందరూ కలిపి ఆయన్ని
ఏమీ లేక క్వారీ లారీలు అమ్మేసుకునే రోజులు మీలో ఉన్నాయి. ఈరోజు సీఎం రమేష్ గారు ఉపాధి కోసం ఆయన మన వర్క్ తీసుకొని మన వాళ్ళకి అందరికీ ఇచ్చారు. అంతేగాని సీఎం రమేష్ గారు ఏవో దోచేసుకొని క్వారీలు అయ్యి తినలేదు. అందుకే కావున మీరు మీవే ఎన్ని ఉన్నాయో, మీ వాళ్ళు ఎవరి ఉన్నాయో అన్నీ నిన్న అనకాపల్లి వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు గుడివాడ అమర్నాథ్ గారు అనకాపల్లిలో ఏర్పాటు చేసినటువంటి మీడియా సమావేశంలో మాట్లాడుతూ మరి ప్రభుత్వం ఇస్తున్నటువంటి తల్లికి వందనం కార్యక్రమం కోసం ప్రభుత్వాన్ని విమర్శించారు. ఏదో వారి ప్రభుత్వంలో అమ్మఒడిని చాలా ప్రతిష్టాత్మకంగా అమలు చేసినట్టు, ఈ ప్రభుత్వం అమలు చేయలేనట్టు, ఉన్నవి లేనివి కల్పించి వాళ్ళ పాలన అంతా కూడా ఏదో స్వర్ణయోగం అయినట్టు, ఈ ఏడాది కాలం కూటమి ప్రభుత్వంలో ఏవో అక్రమాలు జరిగిపోతున్నట్టు కొంత అభూత కల్పన చేసే ప్రయత్నం చేశారు. అయితే ఈ వేదికగా అమర్నాథ్ గారికి కొన్ని సూటి ప్రశ్నలు కూడా వేస్తా ఉన్నాం ప్రభుత్వానికి సంబంధించి. అలాగే ప్రభుత్వం ఏదో రాష్ట్రాన్ని వెన్నుపోటు పొడిచిందని చెప్పని రాష్ట్ర వ్యాప్తంగా ఒక పుస్తకాన్ని కూడా తీసుకొచ్చి రిలీజ్ చేస్తూ ఉన్నారు. అయితే వెన్నుపోటు అని కాకుండా గొడ్డల పోటు అని వేసుకుంటే, దాని మీద ఒక కథ రాసుకుంటే, దాన్ని పుస్తకంగా ప్రచురించుకుంటే ఇంకా మంచి మైలేజ్ వస్తుంది. లేకపోతే రైటర్గా, రచయితగా అమర్నాథ్ గారు మంచి అవకాశాలు వస్తాయేమో. బాబాయిని వెన్నుపోటు, బాబాయిని లేపేసి వెన్నుపోటు, తల్లిని ఇంట్లోంచి తోలేసి వెన్నుపోటు, చెల్లిని ఇంట్లోంచి పంపేసి వెన్నుపోటు, వెన్నుపోట్లు అంటూ ఒక ఎబ్రివేషన్ ఉంటే దానికి నిలువెత్తు రూపం జగన్మోహన్ రెడ్డి. అలాంటి పార్టీలో ఉన్నప్పుడు మీరు ఈరోజు వెన్నుపోటు కోసం మాట్లాడతారు. ఇకపోతే ఈ తల్లికి వందన కార్యక్రమం కోసం చూసుకుంటే, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు 2023 సంవత్సరం జూన్ ఆఖరిగా తల్లికి అమ్మఒడి కార్యక్రమం ఆ రోజు అమలు చేసినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా 42 లక్షల మందికి ఇచ్చారు. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 2025 జూన్ 67,27,000 మందికి తల్లికి వందనాన్ని పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తా ఉన్నాం. ఆ రోజు మీరు భారతి గారి అప్పటి ఎలక్షన్ ముందు చెప్పిన మాట మీకు ఇద్దరు పట్ల ఉంటే, కూటమి నాయకులు అక్రమ మైనింగ్ చేస్తున్నారని నేను కూడా పొద్దున్నే ప్రెస్లో చదివాను. వైసీపీ ప్రభుత్వం హయాంలో గత 5 సంవత్సరాల్లో కూడా, ఎందుకంటే మాది ఎక్కువ మైనింగ్ ఉన్న ప్రాంతంలో సర్పంచ్గా నేను చేస్తున్నాను కాబట్టి నాకు తెలిసి అక్కడంతా అక్రమ మైనింగ్ పూర్తి స్థాయిలో గత 5 సంవత్సరాల్లో రాత్రులు పగలు తేడా లేకుండా, ఎటువంటి మైనింగ్ అధికారులు పర్యవేక్షణ లేకుండా పూర్తి స్థాయిలో కొండలన్నీ కూడా పిండి చేసి పడేశారు గత 5 సంవత్సరాల్లో. ఓన్లీ మైనింగ్ ఒకటే కాదండి, ల్యాండ్ పూలింగ్ చూసుకున్నా సరే, ల్యాండ్ పూలింగ్లో భూములు నష్టపోయిన రైతులు కాకుండా వాళ్ళ తాలూకా వైసీపీ కార్యకర్తల పేరుని ఒక్క మామిడిపాలెం విలేజ్లోనే 10 నుంచి 15 ఎకరాలు పోయినాయని చెప్పి రాసుకొని, దానికి మళ్ళీ గవర్నమెంట్ నుంచి కాంపెన్సేషన్ కింద రిజిస్ట్రేషన్ చేసుకుని విత్ ప్రూఫ్స్తో సహా దాఖలాలు ఉన్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక, మన కొంతాల రామకృష్ణ గారు ఎమ్మెల్యే అయ్యాక, సీఎం రమేష్ గారు ఎంపీ అయ్యాక, ఈ అనకాపల్లి పరిసర ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో అక్రమ మైనింగ్ అనేది జరగకుండా అడ్డుకట్ట వేస్తున్నారు. దానికి ఎగ్జాంపులే మీరు చూసుకున్నట్లయితే మామిడిపాలెంలో మైనింగ్ డాన్ మీరు పేపర్లో చూసే ఉంటారు. అంజనీ స్టోన్ కేసర్ సర్వే నెంబర్ 120, 121 ఎంఎస్ రెడ్డి అనే వ్యక్తి మీద మేము ఫైట్ చేయడం జరిగితే అయితే అధికారులు కొంతమంది అవినీతికి అలవాటు పడిపోయి కొన్ని లక్షల టన్నులు అక్కడ స్టాక్ ఉన్నప్పుడు కూడా చివరికి 25,000 క్యూబిక్ మీటర్లు అక్కడ అక్రమ మైనింగ్ ఉందని తేల్చారు. దానికి ₹1 కోటి పెనాల్టీ పడిందంటే మరి కూటమి నాయకులు గట్టిగా ఉండబట్టేగా జరిగింది. గత 5 సంవత్సరాల్లో ఎక్కడా కూడా పెనాల్టీ పడిన దాఖలాలే లేవు. అన్నీ కూడా ఏదైనా టీడీపీ వాళ్ళ మీద, క్రెషర్ మీద, వాడి మీద దాడులు చేసి విజిలెన్స్ వాళ్ళు పెనాల్టీ వేసిన దాఖలాలు చూసాం తప్ప, ఇప్పుడు ఆ క్రెషర్ వాంటలు రాజీ మార్గానికి అని చెప్పి ఆఫీసులకు వచ్చినా సరే కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వని పరిస్థితి. ఇవన్నీ వాస్తవాలు పత్రికా విలేకరులందరూ కూడా తెలుసు ఎక్కడ ఏం జరుగుతుందని మీకు తెలియదు. నిన్న 12వ తేదీతోనే 1 సంవత్సర కాలం పూర్తయింది. మీ అందరి సహాయ సహకారాలతో ప్రజలకి మంచి చేస్తూనే వెళ్తూ మన ప్రీతమ నాయకులు, మాజీ మంత్రివర్యులు, అనకాపల్లి శాసనసభ్యులు ప్రభుత్వం దగ్గర నిధులు లేకపోయినా సరే మన అనకాపల్లి ప్రాంతానికి సుమారుగా 130 కోట్ల రూపాయల నిధులతోని గత ప్రభుత్వం చేయలేని ఉండిపోయిన రోడ్లు అధ్వానంగా ఉన్న పరిస్థితిలో ఉంటే మన ప్రాంతాన్ని అనకాపల్లి మండలం, కసింకోట మండలం, అదేవిధంగా అనకాపల్లి పట్టణంలోనూ
130 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. గతంలో ఉన్న నిన్న మాట్లాడిన మన కోడిగుడ్ల మంత్రి ఆయన అనకాపల్లి నియోజకవర్గానికి మంత్రిగా ఉండి ఏ ప్రాజెక్టులు తీసుకొచ్చారని సందర్భంగా మీ ద్వారా వారిని ప్రశ్నిస్తున్నాం. ఉన్న ఒకే ఒక పరిశ్రమని ఈయన మూత పెట్టేసి వాళ్ళు అక్రమంగా వాళ్ళ తాలూకా నాయకుల పేరున ఆ భూమిని మార్చేసుకున్న చరిత్ర ఉన్న నాయకులు వీళ్ళు. తుమ్మపాల షుగర్ ఫ్యాక్టరీ తాలూకా భూమిని వాళ్ళ సొంత వైఎస్ఆర్సీపీ నాయకుల పేరున మార్చుకున్నారు. అలా చేసిన వీళ్ళు అవినీతి గురించి మరో దాని గురించి మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఈ సంవత్సర కాలంలో మేము ఎవరిని కూడా ఏ విధమైన కామెంట్లు చేయలేదు. అభివృద్ధి మీద మాత్రమే దృష్టి పెట్టాము. మా నాయకత్వం అలాంటి నాయకత్వం. ఎందుకంటే ప్రజలకు ఏం చేశాము, మన ప్రాంతానికి ఏం చేశాము అనే దాని మీదే మేము దృష్టి పెట్టాం కానీ మరొక విషయాల మీద ఎప్పుడు దృష్టి పెట్టలేదు. ఇరిగేషన్కి ఒక రాష్ట్ర స్థాయి మంత్రి అయ్యుండి మన ప్రాంతంలో ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్టులకి ₹1 నిధులు తీసుకొచ్చారని ఈ సందర్భంగా మీ ద్వారా అడుగుతున్నాం. అందుకే వీరిని తరిమి 91,000 ఓట్ల తేడాతో తరిమి ఓడించారు. ఎందుకు ఓడించారంటే ప్రజలు ఈయన అలా చేశాడు కాబట్టి 91 మెజార్టీని మన పల్లా శివంతలం గారికి ఇచ్చి అనకాపల్లి నుంచి తరిమేస్తే గాజువాక నుంచి కూడా తరిమేసి 91,000 ఓట్ల తేడాతో ఓడించారు. ఇలా ఎలాగ అవాకులు చవాకులు ఆయన టైంలో మాట్లాడబట్టే అలా జరిగింది. అదేవిధంగా అనకాపల్లి ప్రాంతానికి వచ్చిన మెడికల్ కాలేజీని కూడా వేరే ప్రాంతానికి వెళ్ళిపోతే చేతకాన దద్దమ్మ మంత్రిగా ఉన్నారు. వీరు మాట్లాడతారనమాట ప్రభుత్వం మీద. ఇప్పటికైనా సరే కళ్ళు తెరుచుకొని వాళ్ళు చేసిన తప్పుల్ని సరిదిద్దుకొని. ఆత్రేయపురం మండలం కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద సోమవారం జరిగిన యోగాంధ్ర కార్యక్రమంలో ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్, ఆర్డీఓ శ్రీకర్లతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. శరీరం మనుషుల్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి యోగా అత్యుత్తమ మార్గమన్నారు. ప్రస్తుతం ఆధునిక జీవన శైలి వల్ల ప్రజలు అనేక మానసిక శారీరక రుగ్మతలకు గురవుతున్నారన్నారు. నిత్యం యోగా ప్రాణమయం సాధన చేయడం ద్వారా రుగ్మతలు లేని జీవితాన్ని పొందవచ్చని సూచించారు. యోగాను ప్రతి ఒక్కరూ తమ నిత్య జీవితంలో భాగం చేసుకోవాలని తెలిపారు. ప్రముఖ పుణ్యక్షేత్రం వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయ ఆహ్లాదకర వాతావరణంలో యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొనడం సంతోషాన్ని ఇచ్చిందని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రధరరావు, స్థానిక నాయకులు, అధికారులు పాల్గొన్నారు. భారతదేశ యొక్క వారసత్వ సంపద యోగా. ఆ యోగా యొక్క విశిష్టతని, ప్రాశస్యాన్ని ప్రపంచ దృష్టికి తీసుకెళ్లినటువంటి గౌరవ మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 2014 ఐక్యరాజ్య సమితిలో వారు ప్రస్తావించడం ద్వారా యోగా యొక్క గొప్పతనాన్ని, ప్రాముఖ్యతని 2015 నుంచి కూడా అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ఐక్యరాజ్య సమితి నిర్ణయించడం, అందులో భాగంగా ఈనాడు మన రాష్ట్రంలో ఈ 11వ యోగా దినోత్సవం వైజాగ్లో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క నేతృత్వంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ముఖ్య అతిథిగా పెద్ద ఎత్తున ప్రపంచంలోనే ఒక గొప్ప రికార్డు సాధించే విధంగా యోగా డే జూన్ 21 ఈ నెల జరుపుకోబోతా ఉన్నాం. మరి యోగా యొక్క గొప్పతనం అందరూ గుర్తించాలి. శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా అందరూ కూడా దృఢంగా ఉండాలి. ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యం మించింది ఏమీ లేదు. ఆరోగ్యవంతమైన సమాజం ఉండాలంటే యోగా కూడా మన దినచర్యల్లో ఒక భాగంగా మారవలసినటువంటి అవసరం ఉంది. శారీరక ఒత్తిడే కాదు, మానసిక దారుణ్యమే. మానసిక ఒత్తిడిని జయించి శారీరక దారుణ్యాన్ని పెంపొందించుకోవడానికి ఎంతో దోహదపడుతుంది యోగా. ఏ రూపంలో, వివిధ రూపాల్లో ఉన్నా మనందరం కూడా యోగాని అలవర్చుకుని ధ్యానం, మెడిటేషను, యోగాని మనం చేసుకోవడం ద్వారా మన యొక్క శారీరక రుగ్మతలు, అనేక రకాలైనటువంటి సమస్యలు మనం ఆరోగ్యంగా, ఉత్సాహంగా మన దైనందిన జీవితంలో మనం ముందుకెళ్ళడం కోసం యోగా అనేది చాలా ముఖ్యమైనదిగా నేను తెలియజేసుకుంటూ, ప్రధానంగా ఈనాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, ప్రధానమంత్రి మోడీ గారు
దీని విశిష్టతను గుర్తించి ప్రజల్లో చైతన్యం తీసుకురావడం కోసం, ఒక ఆరోగ్యవంతమైన సమాజాన్ని రూపొందించడం కోసం యోగాను ఒక భాగంగా ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. చక్కటి ఏర్పాట్లు, చక్కటి కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహిస్తూ ఉన్నాం. చాలా సంతోషం. ఇందులో వారి పాల్గొని యొక్క కార్యక్రమాన్ని సహకరించి కృషి చేసిన వారందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, రేపు 27వ తేదీన మరి ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంలో ప్రధానమంత్రి గారు వైజాగ్ వచ్చి మన రాష్ట్రంలో పాల్పంచుకుంటున్న శుభ సందర్భంలో ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం ప్రతి చోట ఆ యోగా డేను అందరూ జరుపుకోవాలని, విజయవంతం చేయాలని కోరుకుంటూ, గొల్లప్రోలు నగర పంచాయతీలో 15వ ఆర్థిక సంఘం నిధులతో సమకూర్చిన 3 ట్రాక్టర్లను, చెత్త తొట్టెలను, 25 పుష్ కార్లను పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మారెడ్డి శ్రీనివాసరావు గొల్లప్రోలు నగర పంచాయతీ మున్సిపల్ కమిషనర్ నామా కనకరావు చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా 30 లక్షల రూపాయల నిధులతో ట్రాక్టర్లను, ఇతర సామగ్రిని కొనుగోలు చేశామని, వీటితో గొల్లప్రోలు నగర పంచాయతీలో పారిశుద్ధ్యం మరింత మెరుగుపడుతుందని ఈ సందర్భంగా మారెడ్డి శ్రీనివాసరావు కమిషనర్ నామా కనకరావు తెలిపారు. మున్సిపాలిటీలో వారి సొంత నిధులతో సమకూర్చున్నటువంటి 3 ట్రాక్టర్లు, 3 ట్రైలర్లు, 25 నెంబర్ల పుష్ కార్లు, కంపాక్ట్ బిన్స్ ఒక్కొక్కటి 12 లీటర్ల కెపాసిటీ కలిపి 10 నెంబర్లు, అన్బ్రేకబుల్ డస్ట్బిన్స్ 100 నెంబర్లు, ఒక్కొక్కటి 65 లీటర్ల కెపాసిటీ. చాలా సంతోషం. స్థానిక సంస్థలు తమ సొంత నిధులతోటి కార్యక్రమాలు చేయడం అడుగుగా జరుగుతుంది. ఇది మన కమిషనర్ నేతృత్వంలో, కౌన్సిల్ నేతృత్వంలో వారు ఈ అమౌంట్ని ఇట్లా వినియోగించుకొని ఈ కార్యక్రమం చేయడం చాలా ఆనందకరం. గౌరవ మరెడ్డి శ్రీనివాస్ గారికి, పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల ప్రకారంగా గత 7-8 నెలల నుంచి కూడా 2 పురపాలక సంఘంలో కూడా అభివృద్ధి పనులకి శ్రీకారం చుట్టడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు గొల్లప్రోలు పురపాలక సంఘానికి దాదాపుగా 15వ ఆర్థిక సంఘం నిధుల కింద 3 ట్రాక్టర్లు, 3 ట్రైలర్లు, అలాగే పుష్ కార్ట్లు, బిన్స్, డంపర్ బిన్స్ కలిపి 37 లక్షల వ్యయంతో మున్సిపల్ కౌన్సిల్ వినియోగానికి తీసుకురావడం జరిగింది. ఇది ముఖ్యంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారమైన నెల రోజుల లోపలే కార్యకర్తల్ని దాదాపుగా 3 రోజుల ట్రైనింగు విజయవాడలో తడి చెత్త, పొడి చెత్త, అపాయకరమైన చెత్తలు 3 చెత్తలు ఎలా వేరు చేయాలి ఏంటని ఒక 100 మందికి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఆ ట్రైనింగ్ని కార్యకర్తల్ని కూడా ప్రైవేట్గా రెడీ చేసుకోవడం, అలాగే సిబ్బందికి కూడా తదనుగుణంగా వరముట్లు కానీ ట్రైనింగ్ కానీ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మేము ప్రతి 300 ఇళ్ళకి ఒక పుష్ కార్టు, అదేవిధంగా ట్రాక్టర్కి వాణిజ్య సముదాయాలకి ట్రాక్టర్తో చెత్తలు కలెక్ట్ చేసుకునే విధంగా ప్రస్తుతం గొల్లప్రోలు పట్టణంలో చెత్తలు నిర్వహించకుండా పిఠాపురంకి తీసుకెళ్లడం జరుగుతుంది. ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే రాబోయే 2 సంవత్సరాల తర్వాత రాజమహేంద్రవరం దగ్గర ఏర్పాటు చేసే వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్కి 18 మున్సిపాలిటీకి సంబంధించిన చెత్త అంతా కూడా వెళ్ళిపోవడం జరుగుతుంది. 1.5 సంవత్సరము 2 సంవత్సరాలు మాత్రమే చెత్త పిఠాపురం కానీ గొల్లప్రోలుకి సంబంధించి ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. దాన్ని కూడా ప్రాసెసింగ్ చేయడం జరుగుతుంది. 2 సంవత్సరాల తర్వాత చెత్త అనేది పూర్తిగా ఏర్పరచకుండా శుభ్రమైన వాతావరణంలో వార్డులు కానీ వీధులు కానీ ఉంచడం జరుగుతుంది. దానికి అనుగుణంగా యంత్రాంగం మొత్తం పనిచేస్తుందని మీ అందరికీ తెలియజేసుకుంటూ ప్రజలందరూ కూడా ఇంటింటికి వచ్చి పనివారికి సహకరించవలసిందిగా ప్రత్యేకంగా విజ్ఞప్తి. ఈ నెల 25వ తేదీ నుండి ప్రారంభం కానున్న మరిడమ్మ తల్లి ఆషాఢమాస జాతర మహోత్సవాలపై దేవాదాయ శాఖ సహాయక కమిషనర్ కె విజయలక్ష్మి అధ్యక్షతన ఆర్డీఓ శ్రీ రమణి సమక్షంలో సమన్వయం సమావేశం నిర్వహించారు. దేశవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన పెద్దాపురం మరిడమ్మ తల్లి ఆషాఢమాస జాతర మహోత్సవాలు పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు పెద్దాపురం రెవెన్యూ డివిజనల్ అధికారి శ్రీ రమణి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆర్డీఓ శ్రీ రమణి మాట్లాడారు. ఈ సమావేశంలో కమిషనర్ శ్రీకాంత్ రెడ్డి, ఉత్సవ కమిటీ సభ్యులు పాలకుర్తి సతీష్, సక్కు త్రిపురగిరి, చంద్రముఖి చౌదరి, రమణ, నాని, ప్రసాద్ శర్మ, విజయ్తో పాటుగా వివిధ శాఖల అధికారులు, పట్టణ ప్రముఖులు, ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. నాకు
చేయొచ్చు. అందరినీ ప్రతి ఒక్కరిని వీఐపీలా చూస్తున్నాం. కానీ సామాన్య ప్రజలు కూడా అందరినీ చక్కగా ఏంటంటే వస్తే ఎవరైనా ఉంటాయి అనేలా ఉన్నప్పుడు మాత్రం మనం సక్సెస్ చేయగలగాలి. కామన్గా జరిగే ప్రతి టెంపుల్లో జరిగే మిస్టేక్స్ అవే ఏంటంటే వస్తూనే ఉంటారు మార్నింగ్. అది కాకుండా మనకి వీఐపీ అంటే కామన్గా ఒక హ్యాండిక్యాప్ లేకపోతే ఒక ముసలివాళ్ళను లేదా ఎక్కడ చిన్నపిల్లలు వాళ్ళే మనకి వీఐపీ మన దృష్టిలో పెట్టుకుని వాళ్ళు మాత్రం తీసుకెళ్ళాలనుకుంటున్నాను. మీరు ఏదైతే చెప్పారో అన్నీ మీకు తెలియదని మీకు నాకు మళ్ళీ చెప్పండి. ఒకసారి ఏవైతే ఉందో అది పొరపాటు జరగకుండా కన్ఫామ్గా మనం ఎలా అయితే మనం చేసుకున్నామో అదే విధంగా జరిగింది. ఇప్పుడు అంటే 2 మంది కమిడియన్ జరిగింది. అలాగే 5వ తారీఖు నుంచి ఈ ఏర్పాట్లు చేస్తున్నారు. అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. కూడా అలాగే పోలీస్ సైడ్ నుంచి మొత్తం వాళ్ళకి అందులో వాలంటీర్ చేయడం కానీ అన్ని రకాల వారికి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఈ చేత అందరూ 2025 అమ్మవారి ఉత్సవాలలో భాగంగా ఈరోజు అందరం ఇక్కడ కోఆర్డినేషన్ మీటింగ్కి అధ్యక్షులు ప్రకటిస్తున్నాం. ఆదివారం మేడం గారికి నమస్కారాలండి. ఉత్సవ సమితి సభ్యులు అందరికీ పేరు పేరున అందరికీ స్వాగతం అండి. మీడియా మిత్రులకి, వివిధ శాఖల నుంచి వచ్చిన అధికారులకి అందరికీ స్వాగతం అండి. ప్రతి సంవత్సరం మనకి ఆషాఢంలో ఎక్కడా లేని జాతరం లేని టైంలో మన పెద్దాపురంలోని అమ్మవారికి జరిగే ఉత్సవాలకి అత్యధికంగా వచ్చే భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. క్యూ లైన్స్ దగ్గర నుంచి మనకి చదువు పట్టేళ్ళు మంచి సదుపాయము అధికారులు అందరూ వార్డుని కూడా మనకు సహకారం అందించాలని మేము కోరుకుంటున్నాము. అందరినీ కూడా మేము వారి సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నాము. ఇక్కడ అధికారులతో పాటుగా మనకి త్వరపెద్దగా కూడా మనకి సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నాము. ఈ సంవత్సరం 2025 ఆషాఢ మాసంలో వచ్చే భక్తుల కోసం మనం చేసే ఏర్పాట్లు పిల్లల కోసం వేడుకలు, భక్తులకి మంచి సదుపాయము, పట్టణమెంట్, వాళ్ళకి స్టూడెంట్స్, వాళ్ళకి చల్లదనం కోసము ఫ్యాన్లు, కూలర్లు కూడా ఏర్పాటు చేస్తున్నాము. ఇందులో వచ్చేది మనకి 2025లో జరిగే ఆషాఢంలోనే 5 ఆదివారాలు వచ్చాయి, 5 లక్షవారాలు వచ్చాయి. కాబట్టి మనకి ఎక్కువగా అమ్మవారికి వచ్చేది వాళ్ళ కోసం ఇంకా ఎక్కువగా మేము ఏర్పాటు చేస్తున్నాము. వారి సహాయ సహకారం పొరపడ్డలు అందరూ సహాయ సహకారాలతో ఏర్పాటు చేస్తున్నాము. కాబట్టి మీరందరూ సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నాము. మేడం గారు ఈ జాతర మహోత్సవాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. నిబంధన అతిక్రమించి పరిమితికి మించి ఆటోలో ప్రయాణికులు విద్యార్థులు ఎక్కించుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని పిఠాపురం సీఐ జి శ్రీనివాస్ హెచ్చరించారు. పిఠాపురం పట్టణంలోని ఉప్పాడ బస్టాండ్ సెంటర్లో ఆటో డ్రైవర్లకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ శ్రీనివాస్ మాట్లాడారు. రోడ్డుపై ప్రయాణికులను ఎక్కించుకునే సమయంలో ట్రాఫిక్ అంతరాయం లేకుండా చూసుకోవాలని తెలిపారు. వాహనం నడిపే సమయంలో మత్తు పానీయాలు, మద్యం సేవించరాదని సూచించారు. అనంతరం రహదారి భద్రతా నియమాలు పాటిస్తామని, మద్యం సేవించి వాహనం నడపబోమని ఆటో డ్రైవర్లతో సీఐ శ్రీనివాస్ ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఎస్ఐ వి మణికుమార్, పోలీసు సిబ్బంది ఉన్నారు. ఆదేశానుసారంగా ఆటో డ్రైవర్స్ అందరినీ కూడా ఈ సెంటర్కి పిలిపించి వాళ్ళందరికీ కూడా ఆటో ఏ విధంగా డ్రైవ్ చేయాలనేటువంటిది కౌన్సిలింగ్ నిర్వహించడం జరిగింది. ఖచ్చితంగా ఆటో ప్రయాణం చేసేటప్పుడు సెల్ ఫోన్ మాట్లాడకూడదు. ఆటో డ్రైవింగ్ చేసేటప్పుడు స్లోగా తీసుకుని వెళ్ళాలి. ప్రయాణికులు ఎక్కడైతే దిగుతున్నారో ఆ ప్రదేశంలోని ఆటోలు ఆపేటప్పుడు ట్రాఫిక్కి అంతరాయం లేకోకుండా పక్కనే ఆపాలనేటువంటిది వాళ్ళకి నిర్దేశించి చెప్పడం అనేటువంటిది జరిగింది. అలాగే వాళ్ళందరూ కూడా డ్రగ్స్ వద్దు బ్రో అనేటువంటి కార్యక్రమంలో భాగంగా సార్ అంటే ఆటో డ్రైవర్లు తనకు తానుగా మేము ఎప్పుడు కూడా మత్తుని తీసుకుని అంటే తాగి కానీ ఏదైనా మత్తుని కలిగించేటువంటి పదార్థం తీసుకుని డ్రైవ్ చేయవనేటువంటిది ఇవాళ ఈ ఉప్పాడ సెంటర్లోని వాళ్ళు ప్రమాణం చేయటం కూడా జరిగింది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు రానటువంటి ఆటో డ్రైవర్లు కూడా చెప్పాలనేటువంటిది వీళ్ళకి చెప్తూ
ఇవన్నీ కూడా మా జిల్లా ఎస్పీ గారు అయినటువంటి బిందు మాధవ్ గారి ఆదేశానుసారంగానే వీళ్ళకి అవేర్నెస్ క్యాంప్ అనేటువంటి శ్రీకూర్మం వంటి ఆధ్యాత్మిక ప్రదేశాల్లో యోగా నిర్వహించడం అనేది ఒక యజ్ఞంతో సమానమని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొడ్డు శంకర్ పేర్కొన్నారు. సోమవారం శ్రీకూర్మంలో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించబడింది. ఇందులో ప్రజలతో కలిసి ఎమ్మెల్యే యోగాసనాలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. యోగా మన పురాతన సాంప్రదాయంగా ఉన్నప్పటికీ దాన్ని అందరూ ఆచరించకపోవడం దురదృష్టకరమన్నారు. పాశ్చాత్య దేశాలు యోగాను నిత్య చర్యగా స్వీకరించాయని గుర్తు చేశారు. శరీరం, శ్వాస, మనసు మూడింటిని అనుసంధానించే శక్తి యోగాలో ఉందన్నారు. మానసిక ప్రశాంతత, శారీరక ప్రశాంతత యోగా వల్ల లభిస్తోందని, సమాజాన్ని క్రమశిక్షణతో ముందుకు నడిపించవచ్చని వివరించారు. పిల్లలు చెడు వ్యసనాల బారిన పడకుండా ఉండాలంటే యోగా మంచి మార్గమని తెలిపారు. యోగాను ప్రజలకు పరిచయం చేయడం లక్ష్యంగా 4 రోజుల పాటు యోగాంధ్ర కార్యక్రమాన్ని ప్రారంభించామని, ప్రస్తుతం స్థానిక 80 అడుగుల రహదారిలో ప్రతిరోజు అనుభవజ్ఞులైన శిక్షకులతో యోగా శిక్షణ అందిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 21న విశాఖపట్నంలో నిర్వహించిన భారీ యోగాంధ్ర కార్యక్రమానికి ప్రజలతో పాటు అన్ని శాఖల అధికారులు సన్నద్ధంగా ఉండాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాన్ని యోగా గురువు ప్రాణరంకి మురళీకృష్ణ పర్యవేక్షణ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వరరావు, జిల్లా పంచాయతీ అధికారి భారతి సౌజన్య, ఐసిడిఎస్ పీడీ శాంతిశ్రీ, టూరిజం అధికారి నారాయణరావు, డిడబ్ల్యూఎం ఏపీడీ సుధాకర్ రావు, ఆయుష్ అధికారి డాక్టర్ పి జగదీష్, డాక్టర్ ఉత్తమరాజ్, రాణా, జె శేఖర్రావు పాల్గొన్నారు. ఎన్వైఎస్ఎఫ్ ఉపాధ్యక్షులు కొంకెన మురళి తదితరులు యోగా శిక్షణ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గోరు అనిత, సర్పంచ్ కోరాడ వెంకట్రావు, మాజీ సర్పంచ్ కైబాడ రాజు, మాజీ ఎంపీటీసీ గుండా భాస్కర్రావు, మాజీ ఎంపీపీ పెద్ద సంఖ్యలో శ్రీకూర్మం పరిసర గ్రామస్తులు పాల్గొన్నారు. అనకాపల్లి జిల్లా ఎస్పీ శ్రీ తుహిన్ సిన్హా ఉత్తర్వుల ప్రకారం కమ్యూనిటీ పోలీసింగ్ లో భాగంగా సోమవారం మధ్యాహ్నం గొలుగొండ మండలం ఏఎల్పురం గ్రామ సమీపంలో అల్లూరి పార్కు కొండపైన ఉన్న చుక్క పనుకు పీటీజీ గిరిజన గ్రామం నర్సీపట్నం డీఎస్పీ శ్రీనివాసరావు, నర్సీపట్నం రూరల్ సీఐ రేవతమ్మ, కృష్ణదేవిపేట ఎస్ఐ వై తారకేశ్వరరావు సందర్శించారు. గ్రామస్తులకు హోమియో డాక్టర్ గారైన హేమలత సహకారంతో మెడికల్ క్యాంపు నిర్వహించి గ్రామస్తులకు మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడారు. వర్షాకాలం కారణంగా గ్రామస్తుల కోరిక మేరకు ప్రతి కుటుంబానికి గొడుగులు, చీరలను, పెద్దవారికి పంచలు, యువతకు వాలీబాల్ కిట్లను పంపిణీ చేయడం జరిగింది. గిరిజనులు వస్తువులు, మౌలిక సదుపాయాలు, తాగునీరు, ఆరోగ్య సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. గిరిజనుల కోరిక మేరకు త్వరలో తాగునీటి వాటర్ ఫిల్టర్ ను ఇస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, పోలీసు సిబ్బంది ఉన్నారు. నర్సీపట్నం డిఎస్పీ శ్రీనివాసరావు సార్, నర్సీపట్నం రూరల్ సర్కిల్ మేడం సిఏ గారు మరియు మన ఆహ్వానం 92 డిసెంబర్లో నేను ఇక్కడ జాయిన్ అయ్యాను. ఎక్కువ కాలం చేయలేదు, ఒక 8 నెలల పాటు ఇక్కడ వర్క్ చేస్తాను. వచ్చేటప్పుడు ఈ విలేజెస్ అన్ని తిరిగాను కానీ అయితే రాలేదు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 4 సంవత్సరాల తర్వాత తీర్పు ప్రకారం టీడీపీ వశమైన కొండపల్లి మున్సిపాలిటీ చైర్మన్ పీఠం. కోర్టు ఆదేశాల మేరకు సీల్డ్ కవర్లో ఉన్న ప్రకారం ఎన్నికల ఫలితాలు ప్రకటించిన విజయవాడ ఆర్టీఓ. చంద్రబాబు బెదిరింపు రాజకీయాలకు భయపడేదే లేదన్న వైఎస్ఆర్సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి అంబటి. చనిపోయిన ఓ వ్యక్తి కుటుంబాన్ని పరామర్శించడానికి జగన్ వెళ్తే అది తప్ప అని ప్రశ్నించిన రాంబాబు. టెక్కలి మండల కేంద్రంలో 13 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించిన పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి కింజరాపు. నియోజకవర్గాన్ని రాష్ట్రానికి తలమానికంగా తయారు చేస్తామని తెలియజేసిన అచ్చెన్నాయుడు. గండపల్లి NHAI 16 జాతీయ రహదారిపై నిఘాలో భాగంగా వాహనాలు విస్తృత తనిఖీలు చేపట్టిన పోలీసులు షిఫ్ట్ కారును పరిశీలించగా 4 గంజాయి తరలిస్తుండగా పట్టుబడ్డారని వెల్లడించిన పెద్దాపురం డీఎస్పీ శ్రీహరిరాజు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి జిల్లా వారి న్యూస్.